హై ఫ్రెండ్స్, సేనా గార్డియన్స్ ఆఫ్ ద నేషన్ ఎంఎక్స్ ప్లేయర్ అమెజాన్ సంయుక్తంగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ 5 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. కార్తిక్ శర్మ దీన్ దయాళ్ శర్మకి ఒక్కగానొక్క కొడుకుని ఎంతగానో ప్రేమిస్తాడు దీన్ దయాళ్ శర్మ. అయితే కార్తిక్ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి తనని ప్రమాదం నుంచి కాపాడిన ఆర్మీ ఆఫీసర్స్ ఇన్స్పిరేషన్తో ఆర్మీలోకి జాయిన్ అవ్వాలనుకుంటాడు. కానీ ఒక్కగానొక్క కొడుకు చనిపోతాడని భయంతో దీన్ దయాళ్ శర్మ ఒప్పుకోడు. ఎలాగైనా కార్తిక్ ఖచ్చితంగా తన కళను నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టాలు పడతాడు. కోచింగ్ తీసుకొని ఆ కోచింగ్లో చాలా కష్టాలు పడి ఫెయిల్ అయిన తర్వాత కూడా మళ్ళీ అటెంప్ట్ చేసి ఎలాగైనా సరే ఆర్మీ కెప్టెన్గా ఎదుగుతాడు. అయితే అనుకోకుండా అతన్ని కలవడానికి వచ్చిన తండ్రిని కార్తిక్ శర్మని ఇద్దరిని మిలిటెంట్స్ పట్టుకుపోతారు. వాళ్ళని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో దాస్తారు. దేశ రహస్యాలు రాబట్టుకోవడం కోసం ఆర్మీ కెప్టెన్ని టార్చర్ పెడతారు. ఆ ఆర్మీ కెప్టెన్ ఎలా ఆ టార్చర్ నుంచి బయటపడ్డాడు, తన తండ్రిని కాపాడుకున్నాడా లేదా, అతని తండ్రికి ఏమైనా జరిగిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. హిందీలోనే రిలీజ్ అయింది ఈ వెబ్ సిరీస్. ఫ్రీగా ఎంఎక్స్ ప్లేయర్లో చూడొచ్చు. చాలా చక్కగా అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్తో స్టంట్స్ కంపోజిషన్తో బాగా తీశారు. విక్రమ్ సింగ్ చౌహాన్ కార్తిక్ శర్మ పాత్రలో బాగా చేశాడు. మెల్లిగా అతని పాత్రకు మనం కనెక్ట్ అవుతాం. యంగ్ కాలేజ్ గైగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, దెబ్బలు తిన్న ఆర్మీ ఆఫీసర్గా చాలా బాగా చేశాడు. ఇక అతని తండ్రి పాత్రలో యశ్పాల్ శర్మ ఓకే అనిపిస్తాడు. అతని పాత్ర చాలా క్యూట్గా ఉంటుంది. ఇక విలన్ పాత్రలో రాహుల్ తివారీ హంజా పాత్రలో బాగా చేశాడు. మనోజ్ పాండే, విజయ్ విక్రమ్ సింగ్ వీళ్ళందరి పాత్రలు ఆకట్టుకుంటాయి. తల్లి పాత్రలో నీలు డోగ్రా ఓకే అనిపిస్తుంది. హీరోయిన్గా షిర్లే షెతియా చాలా తక్కువ సీన్లో కనబడుతుంది, పెద్దగా చేసిందే లేదు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. అద్భుతంగా సాగుతాయి 5 ఎపిసోడ్లు. ఇంట్రెస్టింగ్గా క్లిఫ్ హ్యాంగర్ వేసుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుంది అన్న టైప్లో చాలా బాగా తీశారు. కుటుంబంతో కలిసి ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది. దేశభక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూస్తే రాదు. డైలాగ్స్ బాగుంటాయి. ఓవర్ డ్రామా లేకుండా ఎంత కావాలో అంతే పెట్టి యాక్షన్ మీద దృష్టి పెట్టి చక్కటి ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సాగుతుంది ఈ వెబ్ సిరీస్. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని ప్రతి భారతీయుడు చూడాలి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?